భూపాలపల్లి జిల్లా వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి దగ్గర కార్యాలయం సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తీవ్ర విషాదం నింపుతుందని చెప్పవచ్చు. వాహనాల తనిఖీలో భాగంగా ఇవాళ ఉదయం భూపాలపల్లి జిల్లా సంబంధించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న తన సిబ్బందితో కలిసి డిటిఓ కార్యాలయానికి సమీపంలోనే వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో భాగంగా దాదాపు 30 గంట తనిఖీలు పూర్తయిన తర్వాత అక్కడ ఒక హార్వెస్టర్ను జిల్లా రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రన్ చేస్తున్నారంటూ పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ హార్వెస్టర్ను జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఆ రవాణా శాఖ కార్యాలయానికి హార్వెస్టర్ను తరలించాలంటే అక్కడ చిన్న మలుపు ఉంటుంది. ఆ మలుపు దగ్గర వాహనాల రాకపోకల వేగంగా వస్తుండడంతో స్వయంగా రవాణా శాఖ అధికారి వెంకన్న కిందికి దిగి వాహనాలను కొంత అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాహనం లారీ బొగ్గు లోడుతో వస్తున్న లారీని స్లో చేయమని ఆదేశాలు ఇవ్వడం, అక్కడ డ్రైవర్ మాత్రం వేగంగా మనకు సమాచారం అవుతుంది వేగంగా వచ్చింది. అదేవిధంగా అదుపు తప్పింది. కాస్త బ్రేకులు కూడా ఫెయిల్ అయినాయి అన్నట్టు మనకు సమాచారం వస్తుంది. దీంతోనే వాహనం పక్కనే నిలిచి పక్కనే ఉన్న డిటిఓ వెంకన్న నడుము పైనుంచి పెద్ద ఎత్తున మొత్తం లారీ మొత్తం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే వెంకన్న మృతి చెందాడు, దుర్మరణం పాలయ్యారు. దీంతో ఈ రవాణా శాఖ ఈ సిబ్బంది అధికారులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగి తేలారని చెప్పవచ్చు. అక్కడ చెప్తున్న ప్రత్యక్ష సాక్షిలో చెప్తున్న ప్రకారం అయితే దాదాపు క్షణాల్లోనే లారీ అతివేగంగా దూసుకురావడం, ఆ క్షణాల్లోనే వెంకన్న పైకి దూసుకెళ్లడం, డిటిఓ అక్కడికక్కడే మృతి చెందడం వంటి పరిణామాలు హఠాత్ పరిమాణంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందే చూస్తుండగానే తమ జిల్లా అధికారి మృతి చెందడం ఇప్పుడు జిల్లా రవాణా శాఖ అధికారులు సిబ్బందిని తీవ్రంగా కలిచివేస్తుంది. అక్కడంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వేగంగా వస్తున్న వాహనం ఏదైతే లారీ పెద్ద లోడుతో వస్తుంది, బొగ్గు లోడుతో వస్తుంది, ఈ లారీని స్లో చేయమని డిటిఓ స్వయంగా కోరడం, అది అతి వేగంగా అదుపు తప్పి స్వయంగా ఆయన పైనకే దూసుకురావడంతో మృతి చెందినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం డిటిఓ వెంకన్న మృతదేహాన్ని భూపాలపల్లి జనరల్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన దాదాపు వెంకన్న అతని సిబ్బందితో అందరితో కలిసి వచ్చిన దాదాపు 30 గంట అంటే 45 నిమిషాల్లోనే సంఘటన జరగడం, అతను విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడం ఆ జిల్లా రవాణా శాఖ కాదు ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖను కూడా తీవ్ర విషాదంలోకి నెట్టిందని చెప్పవచ్చు. ఈ సంఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ముఖ్య నేతలు అధికారులు కూడా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఏదేమైనప్పటికీ క్షణాల్లోనే కళ్ళ ముందే అందరూ సిబ్బంది వైపు అటు అధికారులు అంతా ఉండగానే ఒక్కసారిగా వాహనం దూసుకెళ్లి అతని మీదకి రావడం, అక్కడ ఎడమ వైపున ఉండడంతో ఆ డిటిఓ వెంకన్న ఒక్కడు మాత్రమే అక్కడ నిలబడి ఉండడం, వాహనాలను అదుపు చేసే సమయంలోనే భారీగా పెద్ద లోడుతో వస్తున్న లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తిగా నడుము భాగం మొత్తం కూడా నడుముల మీద నుంచి లారీ పోవడంతో పూర్తిగా మొత్తం వెంకన్న శరీర భాగాలన్నీ కూడా రక్తసిక్తమైనాయి. అదేవిధంగా మొత్తం అక్కడికక్కడే వెంకన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జిల్లా రవాణా శాఖ అధికారులను సిబ్బంది తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దీనిపై కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ రవాణా శాఖ కార్యాలయానికి సంబంధించిన అధికారులు అదేవిధంగా సిబ్బంది కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కావాలనే డ్రైవర్ లారీతో ఢీకొట్టాడని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా పోలీసులు ఈ కేసు దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరి బ్రేకులు ఫెయిల్ అయ్యాయా, కావాలనే గుద్దాడా, లేకపోతే అతివేగంతో వచ్చి అదుపు తప్పి వెంకన్నను లారీ ఢీ కొట్టిందా అనే సంఘటనపై కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ జిల్లా రవాణా శాఖ అధికారి, జిల్లా అధికారిగా ఉన్న వెంకన్న తన కార్యాలయానికి అత్యంత సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మాత్రం ఇప్పుడు రవాణా శాఖ అధికారులని సిబ్బందిని తీవ్ర విషాదంలోకి నెట్టిందని చెప్పవచ్చు.